మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని తలాంతుల ఉపమానాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు అభివృద్ధిని కాంక్షించేవాడని. ఆయన ఫలించి అభివృద్ధి పొందేవాడిని చూసి చాలా సంతోషిస్తారు. మొట్టమొదట ఆదామును దీవించిన విధానం కూడా అదే. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నింపి లోపరుచుకోమని చెప్పారు. కాబట్టి అందరిలోనూ అభివృద్ధిని చూడాలనుకునేవాడాయన. సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు. సోమరితనాన్ని చెడ్డతనంతో పోలుస్తారు. శ్రమపడు వారే దేవుని రాజ్యానికి వారసులని రాయబడింది. దేవుడు ప్రతి చోట అభివృద్ధిని చూడాలనుకున్నట్లే తన రాజ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటారు. కాబట్టి తన రాజ్యం కోసం పనిచేసే వారిని అందుకైనా బహుగా దీవిస్తారు. పరలోక రాజ్యాన్ని చిన్న ఆవగింజతో పోల్చి అది పెరిగి పెద్ద వృక్షమై అనేకమైన వాటికి ఆవాసంగా మారటాన్ని చూస్తాం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని, ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లమని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన ఎదుగుదల దేవుడు తన సొంత ఎదుగుదలగా భావిస్తారు.